అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ లైస్. సత్యాన్వేషి ఈ పోస్ట్ ఒకసారి చూద్దామండి. @ఫ్యాక్ట్ చెక్ లైస్ నన్ను ట్యాగ్ చేశాడు. మాట్లాడి 2 ఏళ్ళు గడిచాయి, ఈ వీడియో వచ్చి సంవత్సరం గడిచింది. అబ్బరాజు మళ్ళీ వచ్చే ధైర్యం చేయలేదు. కొట్టిన దెబ్బ అలాంటిది. మరి ఈ వీడియోలో మర్యాదగా మంట పెడితేనే ఏడాదిగా తగలబడిపోతుంది నీకు. ఇక నీకు బిరుదు తగిలించి మరీ మంట పెడితే చచ్చేదాకా నన్ను తలుచుకుంటూనే బతుకుతావుగా అబ్బరాజు. 200 ఎపిసోడ్ నీకు ప్రత్యేక సన్మాన కార్యక్రమం ఉంది, తప్పకుండా చూడు. నీకు ప్రత్యేకంగా చూడమని చెప్పక్కర్లేదులే. ఎస్ఏ బాధితుల సంఘం ప్రాంతీయ అధ్యక్షుడివి, నువ్వు చూడకుండా ఉంటావా అని చెప్పి ఈ వీడియోకి అటాచ్ చేసి ఈ పోస్ట్ చేశాడు. సో అవునండి, నా పేరు భాను అబ్బరాజు. 2 సంవత్సరాల క్రితం నేను ఈ క్వశ్చన్ ఎవ్రీథింగ్ స్ట్రీమ్లోకి వెళ్ళాను. మొత్తం 3 సార్లు నేను ఈ స్ట్రీమ్లోకి వెళ్ళడం జరిగింది. అండ్ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నది ఇది లాస్ట్ టైం అండి. సో అసలు నేను ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఈ స్ట్రీమ్కి, ఏ విషయం మాట్లాడడానికి వెళ్ళాను, అలాగే ఆ తర్వాత మళ్ళీ ఎందుకు వెళ్ళలేదు అనేది అన్నీ మీకు వివరంగా చెప్తాను. సో ఈ వీడియో మనం చూసే ముందర మనం ఒక వీడియో చూడాలండి. ఇది మొత్తం మీకు చూపించను, అంతా అనవసరం మనకి. ఒక పర్టిక్యులర్ పోర్షన్ మాత్రం నేను మీకు చూపిస్తాను. అండ్ ఈ వీడియో టైటిల్ చూస్తే మీరు సత్యాన్వేషికి శ్రాద్ధం అని చెప్పి పెట్టాం కదా, ఎందుకు సత్యాన్వేషికి శ్రాద్ధం అని పెట్టాను అనేది కూడా మీకు చెప్తాను నేను. సో మనం ఈ వీడియో ఒకసారి విందాము. ఇది హైందవుడు అనే ఛానల్తో ఈ సత్యాన్వేషి చేసిన డిబేట్ అండి. దీంట్లో వీడు ఏం చెప్తున్నాడో చూద్దాం మనం. ఇస్రో వాళ్ళు అలా చెప్పారు, వేదిక సరస్వతి ఉంది అనగానే మీరు వెంటనే ఎందుకు ఒప్పేసుకున్నారు? మీరు మీ సైడ్ వాళ్ళు absolutely I bucketed you because you are saying నేను ఒక స్టాండ్ తీసుకున్నాను, వాళ్ళు కూడా స్టాండ్ తీసుకున్నారు కదా. We have to take a stand. సత్యానికి మీనింగ్ చెప్పండి సార్. What do you think sir? అది నిజం. అంటే పక్కగా how do you measure something as ఎలా ప్రూవ్ చేయగలరు? ఒక పని చేయండి సార్. ఇప్పుడు మీరు చెప్పిన సత్యాన్వేషణ పేరు పెట్టుకున్నారు, నేను పెట్టుకోలేదు. ఈ సొల్లు మీరు రాజా పేరు పెట్టుకున్నారు, మీరు రాజు కాదు కదా. ఈ సొల్లు కబుర్లు సత్యాన్వేషణ మొత్తం అందరూ ఓకే. మీరు హ్యాపీగా ఇప్పుడు మీరు బాగా హ్యాపీ. విన్నారు కదండి, సత్యాన్వేషణ పేరు పెట్టుకున్నంత మాత్రాన సత్యమే మాట్లాడాలా, సత్యం వైపే ఉండాలా అని మాట్లాడుతున్నాడు వీడు. ఇది విన్న తర్వాత మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవడైనా వీడి ఛానల్కి వెళ్ళి, సార్ నా దగ్గర ఎవిడెన్స్ ఉంది చూడండి, మీరు చెప్పింది తప్పు, నేను ప్రూవ్ చేస్తాను అని వెళ్తాడండి. దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ అండి. ఆఫ్టర్ వాచింగ్ దిస్ ఐ డిసైడెడ్, వీడి ఛానల్కి వెళ్ళి వీడి దగ్గర ప్రూవ్ చేయాల్సిన అవసరం మనకు లేదు, వీడు ఇంత బేవకూఫ్గాడు అనేది అర్థమైంది. ఇన్స్టెడ్ మనం చేయాల్సింది ఏంటంటే వీడు చెప్పే అబద్ధాలని జనాలకందరికీ చూపించి ఎక్స్పోజ్ చేయాలి అని డిసైడ్ అయ్యి ఫ్యాక్ట్ చెక్ లైస్ ఛానల్ నేను స్టార్ట్ చేశాను. అంతేగాని ఈ శివాజీ విషయంలో నిజంగానే బ్రాహ్మణులు ద్రోహం చేసినట్టు నేను కన్విన్స్ అవ్వలేదు. అలాగే నా దగ్గర ఎవిడెన్స్ లేక, నేను ఏదైతే ఎవిడెన్స్ తీసుకొస్తానన్నానో ఆ ఎవిడెన్స్ నా దగ్గర లేక నేను మళ్ళీ వెళ్లకుండా ఉండలేదు. సో అసలు ఈ డిస్కషన్ అంతా ఎక్కడ స్టార్ట్ అయింది అని అంటే, ఇక్కడ మీరు సెకండ్ వీడియో చూస్తున్నారు కదా, శూద్రుడిని రాజుని చేయడం ఇష్టం లేదు కానీ మొఘల్ రాజుకి కూతుళ్ళని ఇస్తారు దేశద్రోహులు అని చెప్పి టైటిల్ పెట్టాడు.
ఈ ద్రోహుల దగ్గర మనం దేశభక్తి పాఠాలు నేర్చుకోవాలట అని పెట్టాడు. సో ఇక్కడ అసలు ఏం చెప్తున్నాడు అనేది చూద్దామండి ఒకసారి. మీకు శివాజీ చరిత్ర నేను ఎప్పుడైనా సరే చూపిస్తానండి, జనాలు చదివి ఉండరు. శివాజీ చరిత్ర గురించి కరెక్ట్ గానే రాశారు. చాలా మంది వాట్సాప్ లో పంపిస్తారు, శివాజీ అసలు బ్రాహ్మణులు ఒప్పుకోలేదు, వాడు అసలు ఏంటి అర్హత లేదు అని చెప్పి తిట్టారు. పక్కా నిజం అండి. నా దగ్గర 18వ శతాబ్దం 19th సెంచరీలో ఉన్న పుస్తకం నాకు దొరికింది. అందులో శివాజీ హిస్టరీ గురించి రాశారు. పక్కగా అదే ఉంది. బ్రాహ్మణులు శివాజీ అనేవాడు శూద్రుడు కాబట్టి శూద్రుడికి రాజ్యాధికారం ఇవ్వటం ఏంటి అని చెప్పి వాళ్ళు అసలు వీడికి శివాజీకి పట్టాభిషేకం చేయడానికి ఒప్పుకోలేదండి. కాశీ నుంచి తెప్పించుకున్నారు ఎవరు, వాడు ఒప్పుకున్నాడండి. ఇంత అది కూడా వాళ్ళకి ధనం ఇస్తే వస్తానని ఒప్పుకున్నాడండి. అది కూడా ఎంత ధనం ఏమిటి అనేది కూడా రాశాను. పుస్తకం ఎప్పుడోసారి బయటపడతానో ఒప్పుకు కూర్చొని చదవండి. నేను ఆల్రెడీ బుక్ మార్క్ చేసి పెట్టించాను. శూద్రుడికి కూడా రాజ్యాధికారం ఇవ్వడానికి. సో విన్నారు కదండి. ఇక్కడ వీడు చేస్తున్న 2 క్లెయిమ్స్ ఏంటంటే, ఒకటి శివాజీని రాజుని చేయడం మరాఠా బ్రాహ్మణులకు ఇష్టం లేదు, ఎందుకంటే వాళ్ళ దృష్టిలో శివాజీ శూద్రుడు కాబట్టి శివాజీకి పట్టాభిషేకం చేయడానికి వాళ్ళు ఒప్పుకోలేదు అని చెప్తున్నాడు. అండ్ శివాజీ వీళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి, మరాఠా బ్రాహ్మణులు ఒప్పుకోలేదు కాబట్టి ఎక్కడికో కాశీ దాకా వెళ్ళి, బాబు నీకు డబ్బులు ఇస్తాం, నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాం, ఈ శాస్త్రాలు పురాణాలన్నీ పక్కన పెట్టి అవి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు నాకు పట్టాభిషేకం చేసి పెట్టు అని చెప్పి శివాజీ వెళ్ళి గాగాభట్ దగ్గర కాశీకి వెళ్ళి బతిమలాడుకొని తెచ్చుకొని పట్టాభిషేకం చేసుకున్నాడని చెప్తున్నాడు. చూడండి, వీడు కాదండి దేశద్రోహి. ఈ ద్రోహి చెప్పే మాటలు ఒకసారి మనం జాగ్రత్తగా అనలైజ్ చేద్దాం. ఛత్రపతి శివాజీ మహారాజు లంచం ఇచ్చి తెచ్చుకొని ఒక బ్రాహ్మణుడిని పట్టాభిషేకం చేయించుకున్నాడు అని చెప్తున్నాడు. ఇంతకన్నా అవమానం ఉంటుందండి ఛత్రపతికి? రెండోది, ఒకసారి కొంచెం లాజికల్గా ఆలోచిస్తే, కామన్ సెన్స్తో ఆలోచిస్తే అసలు ఇది ఎంత నీచమైన లాజిక్ అనేది అర్థమవుతుంది వీడు చెప్పేది. గాగాభట్ భారతదేశంలోనే సుప్రసిద్ధుడైన బ్రాహ్మణుడు. అటువంటి గాగాభట్ డబ్బులకు లొంగిపోయాడంట. శాస్త్రాన్ని పక్కన పెట్టేసి డబ్బులకు లొంగిపోయి వచ్చి పట్టాభిషేకం చేశాడంట. లోకల్గా ఉండే మరాఠా బ్రాహ్మణులు డబ్బులకు లొంగలేదంట. చూడండి ఎంత ఫన్నీగా ఉందో, ఒకసారి ఆలోచించండి. ఇదండి వీళ్ళ తెలివితేటలు. అదేమనంటే కేలుస్కర్ రాశాడు, నేను చూపిస్తాను అంటున్నాడు కదా. సో అసలు ఆ కేలుస్కర్ ఎవరు, అతను ఆ పుస్తకం ఎప్పుడు రాశాడు, ఆ పుస్తకంలో అసలు అతను ఏమేమి రాశాడు, వీడు ఏమర్థం చేసుకున్నాడు, వీడి జనాలకి ఏం చెప్తున్నాడు అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. దట్ విల్ బీ పార్ట్ 2 ఆఫ్ సత్యాన్వేషికి శ్రాద్ధం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ ద సెకండ్ పార్ట్.